శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము. ఉపనిషత్తు యొక్క అర్థములు కూడా ఏమని తెలియజేస్తూ ఉన్నవి అంటే, నాకు పుట్టుక లేదు, నాకు చావు కూడా లేదు. అంటే నేను పుట్టుక లేనివాడను, నేను మృతి కూడా లేనివాడను. పుట్టుట చచ్చుట అనేటువంటివి ప్రపంచ ధర్మాలే. అట్టి మాయా ప్రపంచము ఎచ్చటైతే దాగి ఉంటుందో అదైతే నాకు జ్ఞాపకం కూడా రావడం లేదు. నేను ఒకప్పుడు పుట్టను లేదు, మరి చావను లేదు. నేను సర్వదా సర్వకాల సర్వావస్థల యందు కూడా నేను అమృత స్వరూపుడిని. మృతము అనేటువంటిది లేదు. నేను శాశ్వతుడును. ఆది కానీ మధ్యము కానీ అంతము కానీ లేనివాడను. వచ్చిపోయేటువంటి వస్తువులకు ఆది మధ్యాంతములు అనేటువంటివి సంభవిస్తూ ఉంటాయి అని చెబుతూ, అంటే మధ్యలో వచ్చేవానికి పోయేవానికి ఆది అంతము అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. ఆది అంతము కలిగినవి ఏవో నాకైతే తెలియవు. నేనెప్పుడూ కూడా గమనము కానీ గమనం లేకుండా ఉండడం కానీ అటువంటి వాటిని ఎప్పుడూ వదిలివేసి ఉన్నాను. నేను అపరిచ్ఛిన్నుడను, ఎటువంటి పరిచ్ఛిన్నత్వము లేదు. అఖండ స్వరూపుడను, ఎలాంటి వికారాలు కూడా మార్పులు కూడా లేనివాడను. ఎప్పటికీ కూడా మార్పు చెందేవానికి వికారాలు కలుగుతూ ఉంటాయి, కానీ నేనైతే అపరిణామి. నేనస్సలు ఎప్పటికీ కూడా మార్పు చెందను. నిర్వికారుడును, అంటే ఏ వికారాలు ఏ మార్పులు కూడా లేనటువంటి వాడిని. అనగా అస్తి జాయతే వర్ధతే అపక్షీయతే పరిణమితే వినశ్యతే అనేటువంటివి ఈ యొక్క ఉపాధులకు ఉండేటువంటి షడ్భావ వికారాలు. అంటే 6 రకాలైనటువంటి మార్పులు. అస్థితే అంటే గర్భమునందు పట్టటం, జాయతే అంటే పుట్టటం, వర్ధతే అంటే వర్ధిల్లటం, అపక్షీయతే అంటే పరిణమితే అంటే కొంచెం ఇంకా అభివృద్ధి పొందటం, విపక్షీయతే అంటే కొంచెం క్షీణించటం, వినశ్యతే నశించిపోవడం అనేటువంటి ఏ షడ్భావ వికారాలైతే ఉన్నాయో 6 రకాలైనటువంటి వికారాలు కూడా లేనటువంటి వాడను నేను. కేవలము జ్ఞానస్వరూపుడను, స్వయం ప్రకాశుడును, ఆనందరూపుడను. అంతా కూడా నేనే అయ్యుండగా నాకంటే సూక్ష్మ వస్తువు కానీ గొప్ప వస్తువు కానీ ఎక్కడుంటుంది? పరమాణువు కంటే కూడా ఎంతగానో సూక్ష్మ స్వరూపుడును. అందుకే నీవారసూకవత్తన్వి అనేటువంటిది కంటిలో ఉన్నటువంటి సూక్ష్మతరమైనటువంటి ఏ బిందువు అయితే ఉన్నదో అది మరి అనేటువంటిది శృతి అని చెప్పినప్పటికీ కూడా నీవారసూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమ అనేటువంటి శృతి బోధకరకు చెప్పినట్లుగానే ఉన్నది. కానీ ఇంతకీ గగనము అనేటువంటిది ఎక్కడ ఉన్నది అంటే, ఇదిగో ఆకాశం ఇక్కడ ఉన్నది, ఇక్కడ లేనిది అని చెప్పగలమా? లేదు. ఆకాశము అనేటువంటిది సర్వవ్యాపి. అంతకంటే అన్నిటికంటే కూడా మహత్తైనటువంటిది ఆకాశము. అయితే గగనము అనేటువంటిది ఏమీ లేనిది కదా. అంటే ఏమీ లేనిదే అయినప్పటికీ అన్నింటికీ ఆధారము ఆసరా తానే అయ్యున్నది. అంటే మిగిలిన భూతాలైనటువంటి వాయువు, అగ్ని, జల, పృథ్వీ, మరి పృథ్వేందు జనించినటువంటి ఈ యొక్క ఔషధుల ప్రకారం పదార్థాలను ఆశ్రయించుకొని భూతగణాలు, ఉపాధులు, జీవులు అనేటువంటివి ఉత్పన్నమై ప్రపంచమైంది. కాబట్టి ఇక్కడ అన్నింటికంటే కూడా ఏంటది అంటే, నాలో మహాసూక్ష్మంగా ఉన్నది నేను అన్నింటికంటే మహత్తై ఉన్నాను. ఇట్టి అఖండమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో ఈ జ్ఞానము అనేటువంటిది శ్రీ సద్గురుమూర్తి స్వరూప ధ్యానము చే మాత్రమే కలుగుతున్నది.
కానీ ఇతరత్రా కలిగేటువంటి అవకాశమే లేదు. ఎందుకు? అజ్ఞానము ఆవరించి ఉన్నప్పుడు ఆ ఆవరించినటువంటి ముసుగును తీసివేసేటువంటిదే శ్రీ గురు స్వరూప ధ్యానము. దాని ద్వారా కలిగేటువంటి జ్ఞానం చేత ఆ అజ్ఞానము అనబడే ఆవరణము తీసివేయడమే నిశ్చయంగా మనకి అటువంటి అఖండమైన జ్ఞానం కలుగుతుంది. ఇది నిజంగా కూడా ముమ్మాటికి కూడా సత్యమైనది అని శ్రీ గురు పరబ్రహ్మ స్వరూప ధ్యానము చేత కలిగినట్టు అఖండమైనటువంటి బోధన గురించి తెలియజేస్తూ అపూర్వమపరం నిత్యం స్వయం జ్యోతిర్నిరామయం విరజం పరమాకాశం ధ్రువమానందమవ్యయం. అంటే ఆ పరవస్తువు అంటే ఎటువంటిది? మనకంటే ఇతరమైన దానినే కదా పరం అంటాము. ఆ పరవస్తువు అనేటువంటిది ఎట్లాంటిది? అపూర్వం, పూర్వము లేనిది. ఆ లేనటువంటి దానికన్నా కూడా ముందు వస్తువు ఏదైనా ఉన్నదా? అస్సలు ఏమీ లేదు. సర్వానికి కూడా మూలం ఏదైతే ఉన్నదో ఆ పరవస్తువు అదే సర్వదా నూతనమైనటువంటి ప్రకాశాలతో ప్రకాశిస్తూ ఉన్నది. అంటే అపరము అని చెప్పవచ్చు. ఇక్కడ ఆ పరవస్తువుని చూసి విచారించి పరవస్తువే తానైనప్పుడు ఇంకా అపరము. ఆ పరము కంటే తనకంటే పరమైనది పరమనందు తాను లీనమైనప్పుడు అపరమే అవుతుంది. ఆ అపరము అనేటువంటి దాని వెనుక ఏదైనా వస్తువు ఉన్నదా? లేనే లేదు. అయితే ఇక్కడ దానికన్నా వెనుక వస్తువు లేదు కాబట్టి సర్వము కూడా నశించినప్పటికీ కూడా అవశిష్టమైన వస్తువు కూడా అదే. సర్వేక సమస్తము ఏదైతే ఉత్పన్నమై ఏదైతే వృద్ధి నొందినట్లుగా ఏదైతే వినాశము చెందుతూ ఉన్నదో ఈ సర్వానికి మూలములో అవశిష్టమైనది అదే ఉన్నది. ఈ సర్వము నశించిన తర్వాత కూడా మిగిలి ఉన్నటువంటిది ఆ పరవస్తువే అయి ఉన్నది. అదే ఏంటది? నిత్యమైనది, స్వయం ప్రకాశమైనది అని చెబుతూ, అంతేకాదు అది ఎప్పటికీ కూడా శిథిలమయ్యేటువంటిది కానే కాదు. దానికి జీర్ణావస్థ అనేటువంటిది లేదు. వృద్ధి ఉన్నప్పుడు మాత్రమే క్షయము అనేటువంటిది ప్రాప్తమవుతుంది. అక్కడ వృద్ధి కావడానికి మూలం అది ఉత్పన్నం కాలేదు. అది నిత్యోదితం, శాశ్వతమైనది, స్థిరమైనది. ఒక చోట ఉత్పన్నమే మరొక చోట ఊనుకొని మరొక చోట వినాశం చెందేటువంటి ఒక పరిచ్ఛిన్నమైనటువంటి ఒక హద్దుకు లోబడిన వస్తుతత్వమా? కానే కాదు. అందుకే దానికి శిథిలమయ్యేటువంటి స్థితి కూడా లేదు. అందుకే అది నిత్యము. నిత్యము అంటే శాశ్వతమనే కదా. స్వయం ప్రకాశము, అది ప్రకాశిస్తూ సర్వాన్ని కూడా ప్రకాశింపజేస్తూ ఉంటుంది. అంతేకాదు భవరోగరహితము. ఇక అక్కడ ఎప్పుడైతే అటువంటి స్థితిని పొందినటువంటి వాడు ఉంటాడో వానికి భవరోగము అనేటువంటిది నశింపజేస్తుంది. ఏదైతే మళ్ళీ ఉపాధులు తీసుకుని రాబడేటువంటి అవస్థ ఉంటుందో ఆ అవస్థ శాశ్వతంగా నివారించబడి ఉంటుంది. అంటే అక్కడ భవరోగరహితము అన్నప్పుడు భవరోగము అనేటువంటిది ఏ గుణం యొక్క సమ్మిశ్రతంతో అది మరి ఊనుకొని ఉంటుంది అంటే అది రజోగుణాన్నే ఆసరా చేసుకుని ఉన్నది. అంటే అక్కడ రజోగుణము కూడా లేనిది. మనకు చెప్పబడినటువంటి త్రిగుణాలలో రజోగుణము అనేటువంటి దాని ద్వారా మరి బ్రహ్మ అధిష్టానమంతుడై దాన్ని సృజన కార్యక్రమం ప్రజాపతి అంటే ప్రజా సృష్టి ఆరంభం. ప్రజలేనా అంటే సర్వ జీవరాశిని కూడా సృజన చేసేటువంటి కార్యక్రమం రజోగుణం ద్వారా మాత్రమే ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఆ రజోగుణం అనేటువంటిది లేనిది. ఆ రజోగుణము లేనిదే అయినటువంటిది భవరోగరహితము. అంటే పుట్టుక అనేటువంటి రోగం ఎక్కడ ఉంటుందో ఆ రోగము అనేటువంటిది శాశ్వతంగా నివారించబడింది కాబట్టి వాడికి రజోగుణం అనేటువంటిది శాశ్వతంగా నివారించబడింది.
అని చెబుతూ, అంతేకాదు అక్కడ రజోగుణము లేనిదే అయ్యున్నది అని చెప్పినప్పుడు మరి రజోగుణ వృత్తులు ఏంటవి? సృష్టే కదా, సృజన కార్యక్రమమే కదా, ఉత్పన్నం చేయడమే కదా. అటువంటి రజోగుణ వృత్తులైనటువంటివి ఎలాగంటే విక్షేపాలు లేకుండా, ఎటువంటి విక్షేపాలు మార్పులు చేర్పులు లేకుండా ఏమై ఉంటుంది? రజోగుణము నశించినప్పుడు విశుద్ధ తత్వ స్వరూపమై పరమశాంతి స్వరూపమే అయి ఉంటుంది. ఆ తత్వము విశుద్ధము, శుద్ధమా అంటే విశుద్ధము, అంతకన్నా కూడా స్వచ్ఛమైనది లేదు. అటువంటి శాశ్వతమైనటువంటి స్వరూపమే మరి అఖండమైన పరమశాంతి స్వరూపమే అయ్యున్నది. అందుకే దానిని ఏమన్నారు అంటే పరమాకాశము. ఇక్కడ ఆకాశము అంటేనే ఏమీ లేనిది, ఆ ఆకాశము కంటే కూడా అతి సూక్ష్మమైనది. ఆ ఆకాశం ద్వారానే ఈ ఆకాశం నెలకొని ఉన్నది. దీనికి ఆసరా అయినటువంటిది మిగిలిన 4 భూతాలకు ఆకాశం ఏ విధంగా అవకాశమో, ఈ ఆకాశంతో కూడుకున్నటువంటి పంచభూతాలకు కూడా పరమాకాశం అనేటువంటిది ఆశ్రయస్థానమై ఉన్నది. అటువంటి పరమాకాశము లేదా చిదాకాశము ఏ పరమాత్మ వస్తువు అయితే ఉన్నదో ఆ ఆకాశమే లేదా దహరాకాశము అనే చెబుతూ, ఇది ఎటువంటిది? మాలిన్యరహితమైనది, నిర్మలమైనది, సర్వవ్యాపకమైనది. సర్వము కూడా అది తప్ప మరొక వస్తువు లేనే లేదు. సర్వము తానే అయి తానే వ్యాపించి ఉన్నది అని చెప్పడం నిశ్చయం అని చెబుతూ, అంతేకాదు సంశయ విపరీత భావనలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా దోషాలతో కూడుకొని ఆ దోషాలు సైతం కూడా శూన్యమైపోయి సర్వ సంశయరహితమే అవుతూ ఉన్నది. ఏ విధంగా? ఇక్కడ సంశయం అన్నప్పుడే మనకి దేహోత్పన్నాలు, వాసనలు అనేటువంటివి, వృద్ధి క్షయాలు అనేవి ఉంటాయి. ఇక్కడ సంశయరహితము, సంశయాలే విపరీతమైనటువంటి భావనలతో కూడినటువంటి దోషాలతో ఉన్నది సర్వము కూడా నశించిపోగా అక్కడ ఏమి మిగిలింది అంటే సర్వ సంశయాలు కూడా రహితమైనది. అంటే అక్కడ నశింపు లేనిది. ఏదైనా రూపం ఉంటే నశిస్తుందనో వృద్ధి పొందుతుందనో చెప్పవచ్చు. అది ఒక రూపనామాలు అనేటువంటివి ఉన్నవా? లేవు కదా. ఒక పరిమితమైన వస్తువుకైతే రూపనామ క్రియలు అనేవి గోచరిస్తాయి. అక్కడ అపరిమితమైనటువంటి దానిని ఏ రూపంలో ఉన్నదని చెప్పగలము, ఏ నామంతో పిలవగలము. అందుకే మనం వాడుకగా కూడా మనం ఎవరికి వారి దైవాన్ని కొలవాలంటే అఖండమైనటువంటి అనంతనామాలతో కూడా పిలుచుకొని మనం కొలుస్తూ ఉంటాం. ఎందుకు? సర్వవ్యాపి అన్నప్పుడు రకరక పొలుకుల రకరక రూపుల సదయ ప్రధానాత్మ. ఆత్మతత్వం ఎటువంటిది అంటే ఎన్నో రూపాలు కాదు, సర్వరూపుల్లోనూ తనే. మరి సర్వ పొలుకుల్లోనూ అదే, సర్వ రూపాలలోనూ అదే, సర్వనామాలలోనూ అదే ఉన్నది. కాబట్టి ఈ విధంగా ఎవరికి నచ్చిన తీరులో ఎవరు మనసుకి అభిప్రాయపడిన రీతిగా దైవాన్ని కొలుస్తాడు. ఎందుకు అంటే సర్వకాల సర్వావస్థల యందు, సర్వ ప్రదేశాల యందు సర్వవ్యాపి అయి ఉన్నటువంటి పరమాత్మకు ఒక చోటకి వెళ్ళాలి, ఒక చోట కొలవాలి అనేటువంటి ఒక పరిమితమైనటువంటి ప్రదేశం లేని అఖండ వస్తుతత్వమే అయినప్పుడు ఆ పరమాత్మని క్షయము అనేటువంటిది లేనిది అని చెబుతూ, అది వృద్ధి పొందదు, క్షయించదు అని చెబుతూ, మరి అటువంటిది ఏమై ఉన్నది అంటే ఆనంద స్వరూపమే అయి ఉన్నది. ఎటువంటి ఆనందం? పరమమైనటువంటి ఆనందమే అయి ఉన్నది. అటువంటి ఆనంద స్వరూపమైనది ఆ శ్రీ సద్గురుమూర్తి, శ్రీ సద్గురు పరమాత్మ స్వరూపం ఏదైతే ఉన్నదో అదే ఆనంద స్వరూపం. ఆ ఆనంద స్వరూపమే శ్రీ సద్గురుమూర్తి యొక్క అనుగ్రహ అతిశయము చేత నేను కూడా అదే అయ్యున్నాను. ఎటువంటిది? ఆనంద స్వరూపం ఏదైతే ఉన్నదో శ్రీ గురు స్వరూపము, ఆ శ్రీ సద్గురు పరమాత్మ స్వరూపము నేనే అయ్యున్నాను అని తెలియజేస్తూ, అంటే తానే అయ్యున్నట్టు శ్రీ గురు పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి విశేషించి వర్ణించి తెలియజేస్తూ, అగోచరం తదాగమ్యం నామరూప వివర్జితం నిశ్శబ్దం తు విజానీయాత్ స్వభావాత్ బ్రహ్మ పార్వతి
అంటే మననము చేయదగినదే అవడం చేత మాటి మాటికి కూడా విశేషించి చెప్పుచూ ఉన్నారు. దేనిని గురించి అంటే శ్రీ గురు పరబ్రహ్మము యొక్క స్వరూపము ఇటువంటిది అని తెలిసినప్పుడు దానిని మళ్ళీ మళ్ళీ కూడా పునః మరలా కూడా దానిని మననం చేయాలి. ఏదైతే శ్రద్ధ ఆసక్తితో కూడుకొని శ్రవణము చేశామో శ్రీ గురు తత్వాన్ని గురించి దానిని మననం చేయడానికి మళ్ళీ కూడా ఈ గురుతత్వాన్ని గురించి మళ్ళీ విశేషించి వర్ణించి విస్తారంగా తెలియజేస్తూ ఉన్నారు. అంటే అసలు ఆ పరబ్రహ్మ స్వరూపము అనేటువంటిది ఇంద్రియాదులకి ఏమాత్రము గోచరము కాదు. ఇంద్రియాదులు అంటే పంచవింశతి తత్వాలు. ఈ పంచవింశతి తత్వాలు అన్నప్పుడు అదే దానితో పంచభూతాలతో కూడా కూడుకున్నప్పుడు 31 తత్వాలు, అహంకారాది ఈ యొక్క వాటితో కూడుకున్నప్పుడు 36 తత్వాలు, అలా 96 తత్వాలు. అంటే ఎవరికి వాళ్ళు విస్తారంగా తీసుకుంటే, కానీ ఇక్కడ మూలం పంచవింశతి తత్వాలు, 25 తత్వాలు. ఈ 24 ఇంద్రియాలకు మూలమైనటువంటి ఏ జ్ఞానస్వరూపుడైన జ్ఞాత ఉంటాడో వాడు అంటే ఆకాశతత్వాలైనటువంటి అంతరింద్రియాలు. ఏంటవి అంటే జ్ఞాత, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేటువంటి అంతరింద్రియాలు. పోతే పంచప్రాణాలు, వాయుతత్వాలు అంటే సమాన వాయువు, వ్యానవాయువు, ఉదానవాయువు, ప్రాణవాయువు, అపానవాయువు అనేటువంటి వాయుతత్వాలు. అదే అగ్నిభూత తత్వాలు అని చెప్పేటప్పుడు జ్ఞానము, శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణము. అంటే శ్రోత్రము చెవి, త్వక్కు చర్మము, చక్షువు కన్ను, జిహ్వ నాలుక, మరి ఘ్రాణము అంటే ముక్కు. ఇటువంటి జ్ఞానేంద్రియాలు ఈ 5 కూడా అగ్నితత్వాలు. ఈ 5 జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలకి విషయాదులే జలభూత తత్వాలు. అదే మరి శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము అనేటువంటివి. వీటికి గోచరం కాదు, అంతరేంద్రియాలకి గోచరం కాదు, పంచప్రాణాలకి గోచరం కాదు, జ్ఞానేంద్రియాలకి గోచరం కాదు. ఏంటది? ఏ గురు పరబ్రహ్మ స్వరూపమైతే ఉన్నదో ఇంద్రియాలకి, కర్మేంద్రియాలు అయినటువంటి వాక్కు, పాణి, పాద, గుహ్యపాయువులు, పృథ్వీ తత్వభూతాలు, వీటికి కూడా ఏమాత్రము గోచరం కాదు. అంటే వాక్కు అంటే నోరు, పాణి చేతులు, పాదము కాళ్ళు, మరి ఉపస్థ అంటే మలమూత్ర విసర్జకవ్యాలు, ఉపస్థ పాయువు అనేటువంటివి. అయితే వీటికి గుహ్యపాయువులకి ఈ 5ంటికి కూడా పరబ్రహ్మ వస్తువు అనేటువంటిది ఎప్పటికీ గోచరమయ్యేటువంటిది కాదు. అంటే అందుకే ఇది ఇంద్రియాలకు గోచరం కాదు కాబట్టి మళ్ళీ గుర్తుంచుకోవలసిన ఆవశ్యకత ఉన్నది. కాబట్టి వాటిచే పొందడానికి సాధ్యమవుతుందా? ఇంద్రియాలకి గోచరము కాదు, ఇంద్రియాలతో పొందడానికి సాధ్యము కాదు. అంటే మనోబుద్ధ్యాదులను కూడా తెలుసుకున్నట్టుది. అది ఎటువంటిది? అంతఃకరణాలలో ఇప్పుడు మనం మనసు చేత మననం చేస్తూ, చిత్తము చేత చింతన చేస్తూ, అహంకారము చేత కర్తృత్వ భోక్తృత్వాదులు పోతూ, బుద్ధి చేత నిశ్చయింపబడేటువంటి ఏ జీవుడు జ్ఞానమైతే ఉన్నదో వాటిని కూడా గమనించేటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అదే పరబ్రహ్మ వస్తువు అని చెబుతూ, అంతేకాదు ఇది ఇంద్రియాలకు లోబడి ఉండేటువంటిది కాదు కాబట్టి ఇది సర్వే ఇంద్రియాలకు కూడా అతీతమైనది. అందుకే సర్వేంద్రియాతీతము, అతీంద్రియమైనటువంటి జ్ఞానం ఇది. ఇంద్రియాలకు అతీతమైనటువంటి జ్ఞానం ఏదైతే నిక్షేపించి ఉన్నదో ఆ జ్ఞానము ద్వారానే తనువు మరి తగులుకున్నదని, తను మాత్రమే పరబ్రహ్మ వస్తువు అని గుర్తించగలిగినటువంటి జ్ఞాన నిక్షేపం ఏదైతే ఉన్నదో అది మాత్రమే ఈ అతీంద్రియ అంటే ఇంద్రియాలకు అతీతమైనటువంటి జ్ఞాన సంపద ఏదైతే ఉన్నదో అది. ఆ జ్ఞాన సంపదకి పోనీ ఇక్కడ ఉన్నది ఈ రూపంతో ఉన్నదని గుర్తించడానికి ఏమన్నా ఉన్నదా? కాబట్టే అది ఆ జ్ఞాననిది కూడా నామము లేదు, రూపము లేదు. నామరూపాలు లేనటువంటిదే జ్ఞాననిది. అందుకే దానిని ఏమన్నారు? నిరూపము.
అంటే ఇక్కడ గుర్తించడానికి రూపము ఉండేనేని గుర్తించగావచ్చు. అక్కడ రూపం అనేటువంటిది లేదు కాబట్టి మరి దేన్ని చూసి గుర్తించాలి అంటే వాని యొక్క అనుభవ స్థితికి యోగ్యమైనటువంటి ప్రతిదీ ఫలకారి అయ్యేటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో పరబ్రహ్మ సత్తాను ఆసరా చేసుకొని దాని ద్వారా మాత్రమే గుర్తించగలం. కానీ ఈ జ్ఞానతత్వము అనేటువంటిది రూపము లేనిది అని చెబుతూ అంత మాత్రమే కాదు, ఇక్కడ అపర అనేటువంటి శబ్దము బ్రహ్మాతీతమైనది. ఇప్పటిదాకా మనము ఏమనుకున్నాం? బ్రహ్మ వస్తువు పరబ్రహ్మస్వరూపము మనకంటే ఇతరమైనది లేదా పరమైనది. అప్పుడు మనము స్మరించి పరతత్వమునందు లీనమైనప్పుడు అక్కడ మరి మన ఇతర అనేటువంటిది ఉన్నదా? తను పర అనేటువంటిది ఉన్నదా? లేదు కదా. ఆ పర అంటే తనకంటే వేరైనటువంటిది కాదు. అందుకే అది ఏ విధంగా అయినది అంటే శబ్ద బ్రహ్మాతీతమే అయి ఉన్నది. శబ్ద బ్రహ్మాతీతము అంటే శబ్ద బ్రహ్మము శబ్ద బ్రహ్మాతి నిష్ణాత పరబ్రహ్మానంద గచ్చతి. అంటే ఎవడైతే శబ్ద బ్రహ్మాన్ని ఎవడైతే అనుసంధానం చేస్తాడో ఆ ఉమా అనేటువంటి అక్షర క్రమంగా ఓంకార ప్రణవనాదాన్ని ఎవడైతే నిరంతరం కూడా అనుసంధానం చేస్తాడో అదే శబ్ద బ్రహ్మ. ఆ శబ్ద బ్రహ్మానంద నిష్ణాత, దాని యందు ఎవడైతే చాకచక్యము నిష్ణాతుడై ఉంటాడో, దాని యందు శబ్ద బ్రహ్మమునందు అనుసంధానము చేసేటువంటి నేర్పరి ఎవడైతే అయి ఉన్నాడో అటువంటి వాడు మాత్రమే పరబ్రహ్మానంద గచ్చతి. ఆ పరబ్రహ్మతత్వాన్ని పొందగలుగుతాడు ఆ అనుసంధానం చేసేటువంటి వాడు. ఎందుకు అంటే ఆ శబ్ద బ్రహ్మానికి అతీతమైనటువంటిది ఏ స్థితి అయితే ఉన్నదో ఆ స్థితి అనేటువంటిది మరి ఏదైనా తెలుసునా అంటే దానిని గురించి వేదాలు కూడా తెలియలేవు. వేదము అంటే విద్దు అంటే జ్ఞానము, తెలియదగినది. ఎంతవరకు రూపనామాలతో కూడి ఉన్నటువంటి వస్తువులను గురించి మాత్రమే తెలియజేస్తుంది వేదము అనేటువంటిది. వేదము శబ్దస్వరూపము, శబ్దము సుశబ్ద నిశ్శబ్దాలు శబ్దభేదాలు రెండు. ఇక్కడ వేదము అనేటువంటిది ఏంటి? శబ్ద బ్రహ్మ అని చెప్పడం. ఈ శబ్ద బ్రహ్మకు అతీతమైనటువంటిది ఏంటది అంటే శబ్ద బ్రహ్మాతీతమైనటువంటి దానిని ఆ పరబ్రహ్మ సర్వవ్యాపకమైనటువంటి సత్తా మరి ప్రతిపాదికమైనటువంటి ఆ పరమాత్మ కేవలానందాన్ని వేదాలు తెలియగలవా అంటే ఎప్పటికీ వేదాలు అనేటువంటివి తెలియలేవు. అందుకే పరమాత్మ భగవద్గీతలో ఏమని చెప్తూ ఉన్నారు? త్రైగుణ్య విషయ వేదో నిస్త్రైగుణ్యో భవార్జున. ఇక్కడ దేని ద్వారా తెలియాలి అంటే త్రైగుణ్య అంటే 3 గుణాలను ఆసరా చేసుకున్నప్పుడు మాత్రమే విషయాలు అనబడేటువంటి వేదాల ద్వారా విషయాలు తెలుస్తాయి. అందుకే నిస్త్రైగుణ్యో భవార్జున అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.